69 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. చెంచు గిరిజనుల పట్ల హౌసింగ్ మరియు ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యంపై నంద్యాల హౌసింగ్ కార్యాలయం వద్ద పాణ్యం చెంచు మహిళలు ఆందోళనలు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా పాణ్యం మండలం చెంచు కాలనీ వాసులు ఆందోళన చేశారు. బిల్లులు మంజూరయ్యే వరకు కార్యాలయం వద్ద నిరాహార దీక్షకు సిద్ధమవుతామన్నారు. జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, రాష్ట్ర కార్యదర్శి రవి నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ, నాగశేషులు అధికారులకు హెచ్చరిక చేశారు. అట్టడుగున నివసిస్తున్న పాణ్యం చెంచు ప్రజల గోడు హౌసింగ్ అధికారులకు పట్టినట్లు వ్యవహరిస్తూ వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నారాయణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టుకున్న ఇళ్ల నిర్మాణ హౌసింగ్ బిల్లులు మంజూరు కాకపోవడంతో బుధవారం నంద్యాల హౌసింగ్ కార్యాలయం వద్ద పాణ్యం చెంచు మహిళలు బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రాజు నాయక్, నారాయణమ్మ మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాణ్యం చెంచు కాలనీలో ప్రభుత్వం 175 మందికి ఇల్లు మంజూరు చేసింది. వీరిలో కొందరు ఇల్లు దాదాపు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఒక్కొక్క ఇంటికి 4 దఫాలుగా హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే 45 మందికి మాత్రమే కొంత బిల్లులు మంజూరయ్యాయి. మిగతా అందరికీ ఇల్లు కంప్లీట్ కావస్తున్న ఒక్క బిల్లు కూడా మంజూరు చేయకపోవడంతో పాణ్యం బాధితులు నంద్యాల హౌసింగ్ కార్యాలయం వద్ద అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనలు చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఉన్నటువంటి చెంచు కాలనీలో దాదాపు 170 మంది ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేసుకుంటే 80 మంది గిరిజనులు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు. కనీసం వాళ్ళు ఇప్పుడే దాదాపు ఇంకా అక్కడ మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి ఆమడ దూరంలో నివసిస్తున్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి గిరిజనులపైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జన్మన్ పిఎం కింద మంజూరైనటువంటి బిల్లును కూడా ఇవాళ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము, చెంచుల కోసము ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టుని కూడా నియమించి ఐటీడీఏని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు మన హౌసింగ్ ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చెంచులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి. ఐటీడీ అధికారులు ఎక్కడ పోయినారు? ఇవాళ ఇంతమంది 80 మంది ఇళ్ళు కట్టుకుంటా ఉంటే బేస్ పట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోతే ఎంత దారుణమో. కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ గిరిజనులు నివసిస్తుంటే వాళ్ళు చేతుల నుంచి కట్టుకుంటా వాళ్ళు సొంతంగా కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ ఐటీడీ ప్రాజెక్టు వాళ్ళు, ఐటీడీ అధికారులు సొంతంగా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిలప్ చేసి వాళ్ళే అధికారుల చుట్టూ తిరిగి బిల్లు మంజూరు చేయాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి పాలన మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని నేను గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. వితిన్ 15 రోజుల్లోపు వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున పెద్ద ఆందోళన చేపట్టాల్సింది వస్తుంది. అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము. చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పించి వాళ్ళు బిల్లులు పడేంత వరకు కూడా పోరాటం చేస్తామని ఇవాళ నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. నా పేరు నారాయణమ్మ, మాది పాణ్యం చెంచు కాలనీ. మాకు 10 సంవత్సరం కిందట మాకు 2023లో 170 ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్. పిఎం జన్మం కింద అయింటాలకనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్. బిల్లులు పడతాయి, తొందరగా కట్టుకోండి, బిల్లులు అయితే తొందరగా పడతాయి అని చెప్పినారు సార్. మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గుడిసెలు వేసుకొని బిల్డింగులు కట్టేసి పెట్టుకున్నాం సార్. ఇప్పటికి 60-80 ఇండ్లు దాకా కట్టినాం సార్. స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్. కొన్ని 10 ఇండ్లకు మాత్రమే బేస్మటాలు బిల్లులు పడినాయి. ఇంకా మిగతా అన్ని దాంట్లకు మాత్రం ఒక్క బిల్లుగానే పడలేదు సార్. ఇప్పటికి సంవత్సరం అవుతుంది సార్. మాకు ఈ విధంగా కట్టినాం సార్. ఈ విధంగా కట్టినా కానీ ఒక్క బిల్లుగానే పడలేదు. సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక. మేము ఇంకా కొట్టాలలో ఉన్నాం సార్. మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకొని ఆ కొట్టాలలోనే ఉంటాం సార్. దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్. మేము పని పోతే తినాలా, లేకుండా లేదు. పని పోతాము, ఆ కొట్టాలలో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్. కాబట్టి మీరు
ఇది అంతా పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. అధికారులను అడిగితే ఏమంటున్నారమ్మా? అధికారులను అడిగితే సార్ మేము ఈ వారంలో చేస్తాం, 10 రోజులలో కొడతామమ్మా ఖచ్చితంగా అంటున్నారు. కానీ రోజు కానీ సుమారు 4 సార్లు వచ్చిపోయినాం సార్. ఇంతవరకు కానీ ఒక బిల్లు కానీ ఏమే కానీ వేయడం లేదు. పక్క మండలాలలో వేస్తున్నారు సార్, పక్క మండలాల్లో గూడాలకైతే వేస్తున్నారు సార్. కానీ మా పాణ్యం గూడెంలో మాత్రము ఒక బిల్లు వేయకుండా మా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అయితేనేమి, ఏఈ అయితేనేమి బిల్లు లేకుండా ఏం చేయకుండా మన నిద్రలో పోతున్నారో ఏమో మాకు అర్థం కాని పరిస్థితి. మాది సెంచకల్ నుంచి ఇందిరానగర్ నుంచి వచ్చాం సార్. మేము ఇంతవరకు మాకు పెడతామని చెప్పారు, బిల్లులన్నీ పడగొట్టారు సార్. పడగొట్టినాక మాకు ఇంతవరకు బిల్లులతో ఏమీ లేదు, బేస్ మాటలతో ఆగిపోయినాయి. 26 బిల్డింగ్లు ఆగిపోయినాయి సార్. ఇంతవరకు ఒక బిల్లు కానీ పడలేదు సార్. మా పరిస్థితి అసలుకి బాగా దారుణంగా ఉంది. మేము వంట చేసుకునే పదార్థాలన్నీ పెట్టుకుంటే కోతులు, పందులు అన్నీ చండాలంగా చేస్తున్నాయి సార్. మా జీవనాధం మాకైతే పనికి వెళ్తేనే జీవనాధం గడిచేది సార్. ఇంతవరకు మేము ఏం చేసినా కానీ ఇంతసారి 2 సార్లు వచ్చిపోయినా కానీ మాకు ఎటువంటి పరిస్థితి పట్టించుకోలేదు సార్. ఇక్కడ మేము ఇంతవరకు వచ్చి ఛానల్ అవుతున్నా కానీ మమ్మల్ని ఎవరు కానీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్. మాకైతే ఇంతవరకే సార్.